తెలుగుదేశం పార్టీలో పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు ఈ తెలుగుదేశం పార్టీని ఆవిర్భావం చేశారు. ఆయనకి విలాసవంతమైన జీవితాలు, ఎంతో చక్కటి జీవితం ఉంటూ ఉండగా కేవలం ప్రజలకి సేవ చేయాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈ ప్రజలలోకి వచ్చి ఒక పార్టీ పెట్టారు. ఆ పార్టీ పెట్టి పేదవాడి కడుపుకి ఇంత ప్రసాదం ఇవ్వాలి అంటే ఏం చేయాలి, 2 రూపాయలకి కేజీ బియ్యం, అది ఆయన సృష్టి. ఆ తర్వాత ఆడపడుచులకి, మరి నిరుద్యోగ యువకులకి, మరి ఎవరిని చూస్తే వాళ్ళకే అందరికీ కూడా ఆయన చాలా 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 చేశాడు. చాలా గొప్ప మనీషి. అలాంటి వ్యక్తిని మనం మళ్ళీ చూస్తామా అనిపించేటట్టు వ్యక్తి ఆ చరిత్రలో ఉండిపోయే మనిషి అతను. కాబట్టి ఎన్టీ రామారావు గారంటే మా అందరికీ చాలా చాలా దైవం. ఆయన గురించి ఒకటి విషయం చెప్పాలి. ఒకసారి హైదరాబాద్లో మేము ఎవరికో రక్తం కావాల్సి వచ్చింది. అప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవనంకి వెళ్ళి, మామూలుగా అయితే డబ్బులు అడుగుతారు, మీకు ఎంత రక్తం కావాలో పట్టుకు వెళ్ళండి, డబ్బులు ఇక్కడ అక్కలేదు, కేవలం సేవ మాత్రమే అని చెప్పారు. హ్యాట్స్ ఆఫ్ టు ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఉన్నా లేకపోయినా ఆయన సేవలు అలా కొనసాగుతూనే ఉన్నాయి. చాలా చాలా గొప్ప. అతనికి సాటి అతనే రారాజు. ప్రపంచంలో తెలుగు తాలూకా చరిత్రలో ఎలా ఎక్కితే రాజు, ఈ రాజకీయాల్లో కూడా అంత అతనే రారాజు. ఇంకొకడు లేడు లేడు రాడు రాడు, ఇది తథ్యం. వెరీ నైస్ పార్టీ కదా, దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. ఇందులో సందిగ్ధమే లేదు, అసలు సంశయం కూడా లేదు. ఏ విధంగా అయినా పెట్టిన స్కీమ్స్ చాలా మంచివి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే ఎన్టీ రామారావు గారు చేసిన పనులు కానీ అవి కంటిన్యూస్ చేస్తున్నారు కదా. అప్పులు చేయడం లేదు కదా. పోలవరం కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు కదా. సో చాలా బాగా చేస్తుంది. అది అంటే అది అతను ఈజ్ లెజెండ్ అనమాట. అతను యుగ పురుషుడు. అతను ఎన్టీ రామారావు గారు. అతనితో ఎవరు కంపారిజన్ చెయ్యకూడదు అసలు. అతను గవర్నమెంట్ వెహికలే వాడలేదు. గవర్నమెంట్ కార్ అనేది అతను వాడలేదు సీఎంగా ఉన్నంత వరకు. అతనితో ఎలా కంపారిజన్ చేస్తారు? అతనితో ఎవరు చేయకూడదు. అతను ముందు పెట్టారు కదా ఎంజీ రామ్. అది ఎలాగనేస్తారు సార్? అది ఎలాగంటారు? అది మీరు అలాగ అనలేరు కదా. ఎన్టీ రామ ఇప్పుడంటే ఆ రోజులు ప్రజలు ఎవరికైనా అడిగితే, పాత ప్రజలకు ఎవరికైనా పురాతనమైన మనుషులకు అడిగితే వాళ్ళు చెప్తారు అసలు 2 రూపాయలు బియ్యం పెట్టింది ఎన్టీ రామారావు గారు అని. 2 పెట్టింది ఎన్టీ రామారావు కదా, వీళ్ళెవరు పెట్టారండి? అలాగే చెప్తారు అలాగా. ఫీజు రియంబర్స్మెంట్ ఇదంటే పెట్టినది అసలు వీడికి హిస్టరీ చూడాలండి. హిస్టరీ చూసి ఓల్డ్ రికార్డ్స్ తిరిగేస్తే మీకు తెలుస్తుంది అనమాట ఎవరు పెట్టారు, ఎవరు చేసిందని. ఓకేనా? ఎన్టీ రామారావు గారు చేసిన స్కీమ్స్ మీరు పెట్టినట్టు ఆ ప్రణాళికలు కానీ చూసినట్లయితే అర్థమవుతుంది అనమాట. ఎవరో చేశారు, అది చేశారు. అది కంటిన్యూ చేయండి. లేకపోతే ఎడ్యుకేషన్ మొత్తం ఫ్రీ చేయండి. కేజీ టు పీజీ వరకు ఎడ్యుకేషన్ ఫ్రీ చేయండి. రెండోది హెల్త్ ఫ్రీ చేయండి. ఈ 2 చేస్తే చాలు, మిగతా ఏమీ వద్దు. ఎవ్వడు రాలేరు, రాకూడదు. అలా కంపారిజన్ చేయకూడదు. అతనండి 9 monthsలో పార్టీ పెట్టి మొత్తం ఎమ్మెల్యే ఎంపీ సీట్లు మొత్తం గెలిచిన అతనికితో మీరు ఎలా పెడతారండి? 9 monthsలో పార్టీ పెట్టి అంత మెజారిటీ వస్తుందా? ఎవడికి కాదు, ఎవడు చేయలేడు. అయిపోయింది అది, అంతే. ఎన్టీ రామారావు గారు కృష్ణుడితో మీరు పోల్చగలరండి, భగవంతుడితో. అలాంటి అతను ఎన్టీ రామారావు గారు ఎలా పోల్చేస్తారు? టీడీపీ గవర్నమెంట్ చాలా బాగుంది. అన్ని సౌకర్యాలు బాగున్నాయి, అన్నీ చేస్తున్నారు. గతంలో చాలా బాధ పెట్టారు. పెన్షన్ కూడా పనుకుంటే ఏం ప్రకారంగా 4,000 ఇస్తున్నారు. అదే ఆ 3,000కే సంవత్సరం 2,000 చెప్పి తీసుకొచ్చాడు. ఆ 4 సంవత్సరాలు తీసుకొచ్చాడు. అదేం గుర్తు ఇవ్వలేదు. రామారావు చాలా బాగుంటుంది. 83 నుంచి 89 దాకా 89 కాంగ్రెస్ తొక్క తీశాడు. 20 సీట్లు వచ్చాయి ఇప్పుడు కాంగ్రెస్కి. అప్పుడు కోట్ల శ్రీనివాస్ సీఎం రాజంజీ ఉన్నాడు. అది తెలుసు. 2 రూపాయలు బియ్యం ఎంతమంది పెట్టాడు అంత. అప్పట్లో 10 కేజీలు బియ్యం ఇచ్చాడు ఒక కార్డు మీద. అదంతా పొరపాటు. ఆయన చేసిన పెట్టి ఎంత టీడీపీ పెట్టి టీడీపీ వాళ్ళే ఆంధ్రప్రదేశ్ గుర్తింపు వచ్చింది. ఈ ఎంపీలు ఎమ్మెల్యే కాంగ్రెస్ అంటే అమ్మగారి దగ్గర చేతి కట్టుకొని తప్ప మాట్లాడలేకపోయారు. ఇది మాట్లాడలేకపోయారు, జడిచిపోయారు. ఇది అనిపించి మాట్లాడారు. ఎన్టీ రామారావు పెద్ద హానెస్ట్గా ఉన్నాడు. ఏదైనా సరే నాకు నేనే గొప్ప, నా దగ్గర ఎవరు పనిచేయాలని అంటూ మాట్లాడారు.
రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాడు, అది మామూలుగా ఉంటాడు. ఆయన టైం లేకుట్లేదు, ఆయన మామూలు చేసి వెళ్ళిపోయాడు. ఎన్టీఆర్ బాగుంటుంది, అన్నగారిలో బాగుంటుంది, అంత చాలా చక్కగా ఉంటుంది. అప్పుడు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు మరి సూపర్గా ఉండే, మరి పోక్కర్లేదు, అది పెద్ద పుల్లాగా ఉండేది. ₹2 కిలో అతను పెట్టింది, కొత్తగా పెట్టింది ఏం కాదు. నెక్స్ట్ ఏంటంటే భేదా సాదాగా అందరూ చూశాడు బాగానా, అది అతనిలో ఉన్న గొప్పతనం. అది అతను చేసిన మేలే ప్రపంచం మొత్తం మీద ఎవరు మర్చిపోలేరు. పూర్వం గతంలో వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారే పిల్లలకి అందరికీ ఫీజులు గైడ్లు అన్నిటికీ ఇచ్చారు. అది ఇప్పుడు కూడా అలాగే అవుతుంది. ఈ పార్టీ ఎక్కినా అలాగే ఉంది, ఏది చంద్రబాబు నాయుడు ఎక్కినా అలాగే ఉంది. ఆ గవర్నమెంట్ అలాగే ఉంది, ఈ గవర్నమెంట్ రెండు ఒకలాగా ఉంది. దానివల్ల మనం చేసేది మన బాధలు మనమే పడుతున్నాం. అది చాలా సూపర్గా ఉంది సార్. అన్నగారు ఉన్నప్పుడు కిలో ₹2 ప్రకటించాడు, అన్ని పథకాలు అన్నీ బాగా పెట్టాడు. అన్నగారు ఉన్నప్పుడు అన్నీ బాగా చేశాడు. ఏది కిలో ₹2 ప్రకటించాడు, ఏది ముఖ్యం ఉన్నంత వరకును ప్రజలకు హామీ చేశాడు. చాలా బాగుంది సార్, సూపర్గా చేశాడు సార్. అది అన్నగారు ఉన్నప్పుడు చాలా సూపర్గా ఉండేది సార్. ఇప్పుడు అన్ని జగన్ కానీ లేకపోతే జగన్ సీఎం కానీ ఈ ఏం పథకాలు ఏమైనా ఫస్ట్ అదే అన్నీ బాగా పథకాలు పెట్టండి, అన్నీ అందులోంచి బాగా చేశాడండి. సూపర్గా ఉంది సార్ చేశాడు. పిల్లలకి ఫీజులు ఇదే టైం ఇదే అది కాదండి సార్, అన్నగారు చేశారండి. చాలా అన్నగారు ఉన్నప్పుడు చేశారు సార్. స్టేషన్ అన్నీ బాగా చేశారు సార్, సూపర్గా చేశారు. సీఎం ఉన్నప్పుడు ఎంపీ అన్నగారు ఉన్నప్పుడు బాగా చేశారు సార్, బాగా సూపర్గా చేశారు సార్. ఇంకా లేరండి సార్, అది అన్నగారు బాగా చేశారు సార్. టీడీపీకి ఇతర పార్టీలకి తేడా ఏంటంటే, ఇతర పార్టీలు మామూలుగా ఎప్పుడుగా చేస్తా ఉండేవి. టీడీపీ వచ్చిన తర్వాత ప్రజలకు న్యాయం, మెరుగు అన్ని విధాల్లో మార్పు వచ్చింది. అందుకని జనాలు టీడీపీ అంటేనే ఒక ఎన్టీ రామారావు గారు అంటేనే టీడీపీ అంటేనే ప్రజలే దేవుళ్ళు అనే విధానంలోనే పార్టీని మొదలేశారు. పార్టీ బలోపేతం అయ్యింది. అంటే టీడీపీ ప్రజల నుంచి పుట్టిన పార్టీ అంటారు, నిజమేనా? అవును, ప్రజల నుంచి పుట్టిందేగా. ఇప్పుడు ప్రజల నుంచి పుట్టుకొచ్చి మధ్యలో వచ్చిన పార్టీ ఇది. అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు చేసుకునేదే తప్ప ప్రజలకు తెలిసేది కాదు. వాళ్ళు ఏం చేసేది ప్రజలు తెలిసేది. ఎన్టీ రామారావు గారు వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి పిల్లడికి కూడా రాజకీయాన్ని నేర్పుకొచ్చాడు. ప్రతి విధానం తెలుసు. ప్రతి వాళ్ళు ఎక్కడ పోయి అక్కడ వాళ్ళ పని ఆలోచించుకోవాలి. గతంలో కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకి పోయి చెప్పాలి, ప్రెసిడెంట్ అనుకో ప్రజలు పోయి చెప్పాలి, వాళ్ళు పోయి మండలంలో చెప్పాలి, తాలూకాలో. ఇవన్నీ ఎప్పుడుకో అయ్యేది సచ్చేది అయ్యేది కాదు. రెండో వాడికి రాజకీయం తెలియలా. ఎన్టీ రామారావు గారు వచ్చి ప్రజల్లోకి వెళ్ళిపోయింది రాజకీయం. అప్పటికి ఇప్పటికి టీడీపీలో తేడాలు గమనించారా? చాలా గమనించాం. ఇప్పటికి అప్పుడు పావులు అయితే ఇప్పుడు 30 మెరుగైంది. అంటే 1 కోటి మందికి ఇచ్చిన సైన్యం టీడీపీ సొంతం అంటారు, నిజమేనా? అవును, టీడీపీ అంటే అంతేనండి. ఇక టీడీపీ ఇప్పుడు మధ్యలో ప్రజలు ఒకసారి చూద్దామని చెప్పి జగన్ చూశారు, ఏముంది దళితులు తెచ్చుకున్నారు, రాష్ట్రాన్ని నాశనం చేసేసారు. రాబోయే రోజుల్లో టీడీపీలో లోకేష్ ఎలాంటి పాత్ర పోషించాలని మీరు భావిస్తున్నారా? ముఖ్యమంత్రి అవ్వాలి. లోకేష్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి. ఆయన ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రాన్ని ఆలస్యం దేశం చేస్తామని నా ఆలోచన. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు టీడీపీ నుంచి ఏమి కోరుకుంటున్నారు? అభివృద్ధి కోరుకుంటున్నారు, ఉద్యోగాలు కోరుకుంటున్నారు. ఈ చదువుకున్న స్టూడెంట్స్ ఉద్యోగాలు లేవు కదా, ఉద్యోగాలు కోరుకుంటున్నారు. ఆయన అయితేనే ఇతర దేశాలు పోయి కంపెనీలు కానీ స్కూళ్ళు కానీ అవి తెచ్చి పెడతారు. ఇప్పుడు అక్కడ ఉంది రాయలసీమ కోస్తాలో అడవుల్లో అడవి లేదు చదువు, ఎడ్యుకేషన్ ఎన్నో ఈ రోజుల్లో పేపర్లో పెట్టేశాడు. అక్కడ ఒక యూనివర్సిటీ పెట్టాడు ఉత్తరాంధ్రలో. మరి అసమంది పెట్టండి, జగన్ ఉన్నవాడు పెట్టాడా? పెట్టి పడగొట్టుకుంటూ వచ్చాడు తప్ప. అంటే 2024లో చారిత్రాత్మక విజయానికి కారణాలు ఏంటి? లోకేష్ గారి పాదయాత్ర, జగన్ చేసుకున్న కరం పనులు అన్ని తోడయ్యి మాకు విజయం చేకూర్చింది లోకేష్ బాబు గారికి. అంటే ప్రజలు టీడీపీ వైపు మొగ్గు చూపడానికి ఏ అంశాలు కారణం? అన్నీ ఉన్నాయి కదండి. పేదవాళ్ళు ఉన్న మధ్యవారు ఇప్పుడు సున్న పని చేసుకుని బతికే వాళ్ళు ఉన్నారు. ఇసుకని ఇతర రాష్ట్రాలకు అమ్ముకున్నారు. పెద్ద లారీ 1,50,000 అంట. మనకి ఇసుక ఇక్కడంతా ఒక యూనిట్ టాటర్ తీసుకొచ్చి ₹1000 పోసేవాడు 10,000 పెట్టి పేదవాడు కొనలేడుగా. ఒక ఇసుక మీద జరిగే పనిలో రాడ్డు బిల్లు, సున్న పని, చెక్క సెంటరింగ్, చక్కగా చేసేవాడు 5-6 రకాల పనులు ఉన్నాయి. వాళ్ళ పని ఏది? రోడ్డును పడ్డారు. దానికి అర్థం ఏంటంటే జగన్ చేసుకున్నది. జగన్ మంచివాడు, వాళ్ళ నాన్న చేసినట్టు చేస్తాడు. వాళ్ళ చెల్లెలు వాళ్ళ అమ్మ చేతులు ఊపారని జనం, క్రిస్టియన్స్ అని కొంతమంది అదే రకాల మోసపోయారు తప్ప ఆయన మోసం చేసిందే తప్ప ఏం లేదు. చేతులు పెట్టాడు, ముద్దులు పెట్టాడు. సార్, ఇప్పుడు మీరు టీడీపీ ఏం కావాలని కోరుకుంటున్నారు? టీడీపీ నుంచి
టీడీపీ నుంచి మాకు కావాల్సింది, ప్రజలందరికీ కావాల్సింది కావాలి. రాష్ట్రం డెవలప్ అవ్వాలి, ఇతర రాష్ట్రాల కంటే కూడా మిన్నం కావాలి. మనకు రాజధాని ముఖ్యం. తల్లిదండ్రులు పిల్లలాగా ఉన్నాం కాబట్టి ఇంకొక స్టెప్ చంద్రబాబు గారు అయితే రాజధాని అయిపోద్ది, ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండమైన రాష్ట్రం అయిపోద్ది.